హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @golden sparrow. ఇవాళ నేను పూరీలోకి ఒక సింపుల్ కర్రీ చెప్తున్నానండి. ఫస్ట్ అయితే ఆలూ కర్రీ అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. మన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకు పెట్టుకుంటే 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ మీకు నేను ఇంగ్రీడియంట్స్ అన్నది చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గ్రీన్ పీస్ తీసుకున్నానండి, తర్వాత చిల్లీ, తర్వాత టొమాటో, తర్వాత ఆలు, తర్వాత నేను ఒక 5 to 6 సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనమాట. ఇక్కడ నేనైతే ఏది మసాలా పేస్ట్ కానీ ఏమీ వేయట్లేదండి. జస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ మీకు ఒక్క 15 మినిట్స్లో అంతే. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు ఇవి ఏమి వేయనండి నేను. చాలా సింపుల్గా అయిపోయే పూరీలోకి కర్రీ ఎలా చేసుకోవాలన్నది చెప్తాను. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కానీ. అంటే ఇప్పుడు జనరల్గా పెద్దవాళ్ళకి మసాలాస్ అవి ఏం మనకి పడట్లేదు కదా, హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కాబట్టి. ఇదైతే ప్లెయిన్ కర్రీ అండి, కానీ గ్రేవీ టైప్ కర్రీ అనమాట. ఎట్లా వస్తుందో గ్రేవీ అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఇక్కడైతే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఫస్ట్ మనం లైట్గా జీరా యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడైతే నేను కొంచెము జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర అయితే వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. బాగా ఫస్ట్ ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను ఒక 5-6 ఆనియన్స్ తీసుకున్నాను. అదిగోండి, ఆనియన్స్ అయితే నేను వేస్తున్నాను. చూస్తున్నట్లయితే మొత్తము ఆనియన్స్ కట్ చేసుకున్నవన్నీ వేసేసాను. ఇప్పుడు చిల్లీస్ కూడా యాడ్ చేసేద్దాము. ఇదిగోండి, నేను ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఇది కూడా వేసేసి ఇది మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలండి ఉల్లిపాయ. లేదంటే తినేటప్పుడు మనకి పంటి కింద పచ్చిగా తగిలి టేస్ట్ అయితే అస్సలు బాగోదు. సో మనం కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఉల్లిపాయ వేయించుకోవాలండి. సో మనకు ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది, ఎందుకంటే ఉల్లిపాయలు అన్నవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడైతే మనం వేయించుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయింది కదండి. నేను ఇప్పుడు టమాటా యాడ్ చేస్తాను. 2 టొమాటోస్ తీసుకున్నానండి. ఇది కూడా ఫ్రై చేయాలి, టమాటోస్ కూడా బాగా మగ్గాలి. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ సాల్ట్, పసుపు యాడ్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లైట్గా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు మగ్గాక గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అయితే ఉల్లిపాయ మగ్గలేదండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ మీకు గ్రీన్ పీస్ చూపిస్తాను యాడ్ చేయడం. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే టమాటో అన్నది స్మాష్ అయిపోయింది పూర్తిగా. అంటే జనరల్గా టమాటో ముక్క ఉంటే కనుక ఇష్టపడరు కదా చాలామంది తినడానికి. సో మా ఇంట్లో కూడా అంతేనండి, టమాటో పీస్ కనిపిస్తే ఇష్టం ఉండదు, స్మాష్ చేయాలి. సో నేను అందుకని అది బాగా మగ్గిపోయేలాగా సాల్ట్ అది వేసేసాను. అంటే కొంచెం ఉల్లిపాయలకి టమాటాలు కూడా సాల్ట్ పడితేనే కర్రీలో టేస్ట్ అండి. బాయిల్ అయిపోయాక అయితే మనకి అంత టేస్ట్ బాగోదు. సో లైట్గా సాల్ట్ వేసుకోవాలి అది ఉడికేటప్పుడు, ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ ఇదిగోండి గ్రీన్ పీస్ అన్నవి కూడా యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఆలు వేస్తున్నానండి. నేను ఒక 2 ఆలు తీసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆలు కూడా బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఉల్లిపాయలు టమాటాలకి అయితే ఆలు బాగా కలిసింది. సో ఇప్పుడైతే వాటర్ పోసుకుందాము. ఎన్ని వాటర్ పోసానో మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక 1 గ్లాస్ పోసానండి వాటరు. ఎక్కువైతే అవసరం లేదు, ఎందుకంటే ఆలు జస్ట్ బాయిల్ అయ్యే వరకు మనకు వాటర్ చాలు. ఎక్కువైపోతే కనుక కన్సిస్టెన్సీ అన్నది బాగా లూజ్ అయిపోతుంది, అప్పుడు బాగోదు కర్రీ.
సో అందుకని జస్ట్ కొంచెం వాటర్ అయితే మనకు సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ మీకు మసాలా అయితే అసలు ఏం వేయట్లేదండి. ఏ పేస్ట్లు కానీ, గరం మసాలా పేస్ట్ కానీ, లేదంటే గ్రేవీకి కాజు పేస్ట్ కానీ, పల్లీలు పేస్ట్ కానీ అసలు అట్లా ఏం వేయట్లేదు నేను. ఓన్లీ జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను అంతే. మీరు ఇక్కడ చూసినట్లయితే గరం మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ అన్నది లిడ్ పెట్టేద్దాము. ఒక 2 to 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసేయచ్చు. తర్వాత ఏంటి కర్రీ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఏంటి, ఎలా గార్నిష్ చేశాను అన్నది మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. కర్రీ అయితే చాలా బాగుంది, అన్నీ అయితే సరిపోయాయి, సాల్ట్ అంతా కూడా. నేను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసి కర్రీ కొంచెము కలిపేసాను, గార్నిష్ కూడా చేసేసానండి కొత్తిమీరతోటి. ఇదేనండి ఫైనల్ అవుట్పుట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే 1కి 2 పూరి అయితే కర్రీతో తినేస్తారు. సో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.